నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో సోమవారం ముద్రా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో చెల్మెడ గ్రామంలోని సోమయ్య బ్రాహ్మణ చెరువులతో పాటు 8 కుంటలలో 30,000 చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల వారు ఆర్థికంగా ఎదగాలని కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు చెల్మెడ గ్రామంలోని ముద్రా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు చెరువులలో చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది. ఇట్టి విషయంలో ముద్రా సంఘ సభ్యులందరూ ఏకతాటి మీద ఉండి గంగాపుత్రుల నుండి సభ్యత్వాలు ఉన్నాయి. వారి ద్వారా మళ్ళీ ముద్రా సంఘ సభ్యులకు సభ్యత్వాలు కావాలని చెప్పేసి ఈరోజు చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది. ఇట్టి కేసు విషయము హైకోర్టులో ఉన్నందువల్ల చేపలు పట్టుకోవడానికి ముదిరాజులకు బెస్త కులస్తులు సభ్యత్వాలు ఇస్తలేరు. కావున ఇట్టి విషయంలో చేప పిల్లలను విడుదల చెరువులలో పంపిణీ చేసినాము. 98 ప్రకారం ఏ ఊరిలోనైనా బెస్త కులస్తులకు సభ్యత్వాలు ఉండి కూడా మరియు ఇంకా ఇతర సభ్యత్వాలకు ఉన్నట్లయితే ముదిరాజులకు కూడా సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పేసి జీవో నంబర్ 98 ప్రకారం ఇంతకుముందుకు సవరణలు జరిగినాయి. కాబట్టి ముదిరాజు కులస్తులకు కూడా సభ్యత్వాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సామరస్యంగా స్నేహపూర్వకంగా ఈరోజు చెరువులలో చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది.